తొలి ఏకాదశి పండుగ వచ్చేస్తుందో వచ్చి పేలపిండి రెడీ చేసేసాను. మీరు కూడా చేసుకున్నారా? ఈరోజు వీడియో మొదలు పెట్టబోయే ముందు ఆ వీడియో ఏంటి అని మీరు ఎదురు చూస్తున్నారా? అది ఫేస్ ప్యాకా, హెయిర్ ప్యాకా, లేదా ఏదైనా రెసిపీనా, ఫుడ్ రెసిపీనా అనేది మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఆ మంచి మాట ఏదో చెప్పి అప్పుడు వీడియో ఏంటి అనేది నేను చెప్తానండి. మనం 100 మేలులు చేస్తే ఒక్క మేలు అనేది మనకు దక్కుతుందండి. అది వెనకటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు. 100 మేలులు మనం చేస్తే ఒక్క మేలు అనేది మనకు దక్కుతుంది. కాబట్టి మనం చేతైతే ఎవరికైనా సరే సహాయం చేద్దాం, హెల్ప్ చేద్దాం. వాళ్ళు ఏదో ఎదుగుతున్నారు అని చెప్పి వాళ్ళని పాతాళంలోకి తొక్కేయాలి, వాళ్ళకి పడి ఏడవాలి, వాళ్ళు నాశనం అయితే చూడాలి అనే అది మనం అస్సలు కోరుకోకూడదండి. మనం మన బ్రెయిన్తో, మన తెలివితో, మన స్వశక్తితో మనం ఎలా ఎదగాలి, ఎలా కష్టపడాలి, మనం సంపాదించిన దాంట్లో మనం దేవుడికి సేవలు చేసుకోవటానికి కొంత కేటాయించుకొని, కొంత పేదవాళ్ళు ఉంటారు కదా, నిజంగా పేదవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ అలా వెళ్తూ ఉంటే మనకి జీవితంలో అన్నీ మంచి జరుగుతాయండి, అన్నీ శుభాలే జరుగుతాయి. అంతేకాని పక్కన వాళ్ళు పతనం అయిపోవాలి, వాళ్ళ కీడు మనం కోరుకున్నాము అంటే అది దేవుడు మనకి వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాడండి. అది మనం అనుభవించాల్సిందే. వాళ్ళకి చేసిన 1 మంత్ లోపలే మనం అనేది అనుభవిస్తాము. అలా జరుగుతుందండి. ఇదివరకు ఏదో పైకి పోయిన తర్వాత ఏదో దేవుడు చేస్తాడు అని అనుకోవటం తప్పు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు పడి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. జనాల్ని ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు పడి ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. మనం 100 మేలు చూస్తే దేవుడు మనకు ఒక్క మేలు ఇస్తాడు. మంచిగా ఉందాము, మంచి మార్గంలో నడుద్దాము. ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. తొలి ఏకాదశి పండుగ వచ్చేస్తుంది కదా. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ సందర్భంగా నేను మీకు ముందుగానే తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా ఈ పండుగ నుంచే, ఇది మొదటి పండుగ కాబట్టి ఈ పండుగ నుంచే మనకి పండుగలన్నీ మొదలవుతాయి. ఇది తొలి పండుగ కాబట్టి ఈ పండుగ నుంచే మనము బాగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకొని, నమ్మకం ఉన్న వాళ్ళు కోరికలు చెప్పుకొని ముందుకు నడిచాము అంటే సంవత్సరం పొడవునా ఈ తొలి పండుగ నుంచి అన్నీ తొలుసుకొని వస్తాయి. కాబట్టి పండుగలన్నీ కూడా మనం పూజ మొదలు పెట్టుకొని శనివారం రోజు తొలి ఏకాదశి పండుగ అండి. శుక్రవారం సాయంత్రం వస్తుంది, శనివారం సాయంత్రానికి వెళ్ళిపోతుంది పండుగ అనేది. నేను టైం అది మీకు వీడియోలో ఇస్తాను, ఎప్పుడు వస్తుంది శుక్రవారం, శనివారం ఎప్పుడు ఆ పండుగ వెళ్ళిపోతుంది అనేది. అదొకటి. పేలాల పండుగ ఇది. ఎందుకంటే ఇప్పుడు కొత్త పంటలు వస్తూ ఉంటాయి కదా. వెనకటి రోజుల్లో అంటే జొన్నలతో పేలాలు చేసి పేలపిండి చేసేవాళ్ళు. ఇప్పుడంటే రకరకాల పంటలు వస్తున్నాయి కాబట్టి రకరకాలు చేసుకుంటున్నారు. అప్పటి రోజుల్లో ఒక జొన్నలతోటి కొత్త పంట వస్తుంది కాబట్టి ఇది ఒక సాంప్రదాయమైన ప్రసాదంగా భావించి ఈ తొలి ఏకాదశికి పేలాల పిండి చేస్తారండి. ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట. ఈ పేలాల పిండి చేసి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించుకొని మనం తీసుకుంటే కూడా చాలా మంచిది. ఒంటికి, ఆరోగ్యానికి, అన్నిటికీ కూడా చాలా మంచిది. అలాంటి పేలాల పిండి ఎంత సింపుల్గా ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే అంత మంచిది. ఇంటికి, ఒంటికి, అన్నిటికీ మంచిది అనమాట. ఆ పేలాల పిండి ఎలా తయారు చేయాలో, పేలాలు ఎలా సింపుల్గా మీకు వేగాలి, తయారవ్వాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి. రోజు ఫేస్ ప్యాక్స్ అవే చూపించుకుంటూ అలానే మనం అందం కోసమే అవే చెప్పుకుంటే కుదరదు కదా. మనకి సాంప్రదాయాలు, పండగలు, పబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదండి. అవి కూడా అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ, చేసుకుంటూ, తింటూ ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిదన్నమాట. మనకి మధ్యలో ఇలా బోర్ కొట్టకుండా రోజు ఫేస్ ప్యాక్సే కాకుండా ఇలాంటివి కూడా చేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ చూడబోయే ముందు, పేలాల పిండి ఎలా చేస్తానో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేశారంటే వీడియో అనేది ఎంతోమందికి మీకు చేరువవుతుందండి, మీరు ఒక్క లైక్ ఇచ్చినందువల్ల. ఇక వీడియోలోకి వెళ్దాం. పేలాలు ఎలా వేయించుకోవాలి, అసలు ఏటితో చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు.
కిచెన్లోకి వచ్చేసానండి. ఇక్కడ చేసి చూపిస్తాను. నాకున్న దిష్టి మొత్తం పోవాలని చెప్పి నేను మీకు అంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఈ రోజు వీడియోలో కూడా చూపిస్తున్నాను. నా మీద ఉన్న నర దిష్టి, అన్ని దిష్టిలు, పాపిష్టి దిష్టి చాలా మంది ఉన్నారులేండి. నాకు పడి ఏడ్చేవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా, అందరు కాదు. నాకు పడి ఏడ్చేవాళ్ళు విపరీతంగా ఉన్నారు. వాళ్ళు నా మీదే దృష్టి పెట్టి అలాంటి వాళ్ళ కోసం ఆ దిష్టి పోవడం కోసం చిమ్నీ రిపేర్ వచ్చిందండి మాది. అది తీసేసాను. ఇదంతా క్లీన్ చేపించేసి మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అలా అప్పుడప్పుడు ఇలాంటి దిష్టి పోయేవి కూడా మీకు చూపించాలి. ఓకే అండి, వీడియోలోకి వచ్చేద్దాం. తొలి ఏకాదశి పండగ రోజు ఈ పేలపిండి చేసుకుంటారని అస్సలు చాలా మందికి తెలియదండి. అసలు ఈ పండగనే జరుపుకోరు అనమాట. అందుకనే మన పిల్లలకు కూడా ఈ పండగ అనేది తెలియాలి అంటే మనం తెలియచేయాలి. జొన్నలు తీసుకున్నాను కదా, నేను ఒక పావు డబ్బా జొన్నలు తీసుకున్నానండి నేను పేలపిండి తయారు చేయడానికి. మనం స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ బాగా 1 లీటర్ పోసుకొని తెరలించుకొని అప్పుడు ఈ జొన్నల్ని అందులో వేసి తెరిలే నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ చాలండి. అలా కలిపేసుకొని మనం స్ట్రైనర్తో ఆ పైకి తాలు గింజలు లాంటివి వచ్చాయి కదండి, కొంచెం మనం ఆ స్ట్రైనర్తో తీసేసుకుందాము. తీసేసుకుంటే అన్నీ మనకి మంచివే జొన్నలన్నీ అడుగుకు ఉండిపోతాయి అన్నమాట. అవి కొంచెం పైన పొట్టులాగా ఉండేవి అవి ఉంటాయి కదా, అవి పెద్ద ఎక్కువే ఉండవండి, మంచివే కాబట్టి మనం అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నవే పెట్టి చేసుకుంటాం కాబట్టి ఇలా స్ట్రైనర్తో తీసేసుకొని ఇప్పుడు ఇవి ఇంకొక స్ట్రైనర్లో ఈ జొన్నల్ని మనం వేసుకోవాలి. శుభ్రంగా ఉన్న జొన్నలే కాబట్టి మనం వేసుకుంది ఈ స్ట్రైనర్లో వేసుకోగానే పొడి పొడిగా వచ్చేస్తాయి అన్నమాట. అవి ఒక క్లాత్ మీద ఒక 4 అవర్స్ మనం ఆరబెట్టుకుంటే మనకి పేలాలు బాగా వస్తాయి అన్నమాట. ఇలా చేసుకోండి. ఈరోజు రేపు మాత్రమే, పండుగ రోజు చేయకూడదు అన్నాను కదా. అలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత వేయించుకుంటే పేలాలు బాగా పువ్వుల్లాగా, మల్లె పువ్వుల్లాగా వచ్చేస్తాయండి. ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ వడిసిన తర్వాత మనం ఒక తెల్ల క్లాత్లో ఆరబెట్టుకోవాలండి, శుభ్రమైంది. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి మనం ఎలాంటి క్లాత్ అంటే అది వాడేది, చేతులు తుడుచుకునేది, మూతులు తుడుచుకునేది అలా పెట్టకూడదు. ఒక తెల్లటి క్లాత్ మనం దేవుడికని వేరుగా పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని వస్త్రాలు, వాటిల్లో మనం ఆరబోసుకోవాలన్నమాట. కొంచెం అలా తెల్ల పంచ అండి ఇది. నేను దేవుడికి సంబంధించినవే వాటికే వాడతానన్నమాట. ఇలాంటి క్లాత్లు నాకు సపరేట్గా ఉంటాయి. ఇలా ఆరబెట్టుకుంటే ఒక 4 గంటలు 3 గంటలు చాలు. నీళ్ళన్నీ ఒడిచిపోతాయి కాబట్టి మనం తర్వాత పేలాలుగా వేయించుకోవచ్చు. తొలి ఏకాదశి పండుగ శుక్రవారం రోజు జూలై 24 5 గంటల 43 నిమిషాలకు వచ్చి 25వ తేదీ 6 గంటల 15 నిమిషాలకి శనివారం అయిపోతుందండి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడండి. స్టవ్ వెలిగించేసానండి. కొంచెం వేడెక్కుతుంది కదా, చూడండి. ఇవి 4 అవర్స్ బాగా మనం ఆరబెట్టుకోవాలండి ఈ జొన్నల్ని. ఇప్పుడు ఇవి వేస్తే పేలాలు ఎలా వస్తాయో నాకే తెలీదు, మీరు కూడా చూద్దరు. పేలాలు వస్తాయా రావా అనేది నేను వస్తాయని అనుకుంటున్నాను, చూద్దాం. అలా పావు గ్లాసు జొన్నలు తీసుకున్నాను కదా, నేను 2 సార్లుగా వేయిస్తున్నానండి, ఒక్కసారి కాకుండా. మనకి పువ్వులు బాగా రావాలంటే కొంచెం కొంచెంగా వేయించుకుంటే బాగా వస్తాయని చెప్పి నేను 2 టైమ్స్గా వేయిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళటమే కాదండి, చాతుర్మాసం కూడా ప్రారంభమవుతుందన్నమాట. ఇదే సమయంలో బ్రహ్మ యోగంతో పాటు కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ కాలంలో శుభకార్యాలు వాయిదా వేసినప్పటికి కూడా పూజలు వ్రతాలు మాత్రం యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. ఈ సందర్భంగా తొలి ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మనకి కొన్ని రాసులకి చాలా బాగుందంటండి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయంట ఆ రాసుల వారికి. ఫస్ట్ రాశి వృషభ రాశి, 2 కర్కాటక, 3 కన్య. ఈ 3 రాసుల వారికి చాలా చాలా బాగుందంట. చూస్తున్నారు కదా, పేలాలు అనేవి అలా వేగితే ఆ పిండి అనేది
బాగా రుచిగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఉత్తి జొన్నలుగానే మనం మిక్సీ వేసి పెడితే బాగోదు కదా. అలా తెల్లటి మల్లెపువ్వు లాంటి పేలాలు వస్తే ఆ పేలాలతో పిండి చేసి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా చాలా మంచిది. సంవత్సరం పొడుగునా ఎవరమైనా మనం మంచి మనసుతో మంచి పనులు చేసుకుంటూ సహాయాలు చేస్తూ ఇలా ఉన్నాము అంటే అందరికీ మంచి జరుగుతుందండి. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అందరూ, ప్రజలందరూ కూడా. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారండి. అసలు పూర్వకాలంలో అయితే ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారట. అలాగే తొలి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష ఉండి శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కూడా చాలా చాలా మంచిదండి. మళ్ళీ రెండవసారి పేలాలని వేయిస్తున్నానండి. ఒకసారి వేగాయి కదా, చూస్తున్నారు కదా చిటచిటలాడుతూ. చాలామందికి అయితే పేలపిండి అంటేనే తెలియదండి. మన పండగలు సాంప్రదాయాల గురించి తెలుగు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి తెలియచేయండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా మంచిదండి. ఇలాంటివి తెలుసుకుంటే మన తర్వాత మన పిల్లలు కూడా జరుపుకుంటారు. ఇలాంటివి అలవాటు చేసే ఆచారాన్ని అందరూ ముందుకు తీసుకురండి. చూశారు కదా, మల్లెపు పుల్ల పేలాలు రెడీ అయిపోయాయండి. కొంచెం సేపు ఆరబెట్టుకుందాము. స్టవ్ అంతా పడిపోయాయి చూడండి. అలా బాగా ఆరిన తర్వాత మనం పిండిని రెడీ చేసుకుందాం. ఈలోగా అందులో కావాల్సిన ఐటమ్స్: ఎండు కొబ్బరి చిప్ప 1, 4 యాలకులు, ఒక బెల్లం అచ్చు, ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాం కదా, పుట్నాల పప్పు 1 కప్పు తీసుకున్నామండి. బెల్లాన్ని ఒక చిన్నగా అలా తురుముకొని, ఎండు కొబ్బరిని కూడా కొంచెం చిన్నగా కత్తిరించేసుకుంటే మనకి మిక్సీ తిరగాలి కదా. ఇలా మనం చేసేసుకొని పెట్టుకొని, బెల్లం మీరు తగినంత వేసుకోండి. తీయగా కావాలి అనుకునేవాళ్ళు, తీపి ఎక్కువ కావాలనుకునేవాళ్ళు వేసుకోండి అమ్మా. మేము కొంచెం తక్కువే తింటాం తీపి, అందుకే 1 అచ్చు మాత్రమే వేస్తున్నాం. ఆ పిండికి అయితే 1.5 అచ్చు కరెక్ట్గా సరిపోతుంది ఎవరికన్నా కూడా. మేము మరీ లైట్గా తింటాము తీపి, ఫస్ట్ నుంచి స్వీట్స్ కూడా తక్కువే తింటాం, అలవాటు తక్కువ. అందుకే నేను 1 అచ్చు మాత్రమే వేస్తున్నాను. కరెక్ట్ మోతాదు కొలత కావాలి అంటే 1.5 అచ్చు పడుతుంది అనమాట. 1/2 కేజీ జొన్నలకి పేలాలకి. పుట్నాలు కూడా వేస్తున్నాం కదా, అందుకు. చూడండి పేలపిండి ఎలా తిరుగుతుందో. బాగా జస్ట్ ఊరికే అలా తిప్పగానే పౌడర్ రెడీ అయిపోతుందండి. ఆ పిండి అనేది చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇలాంటివి మనం ఎక్కడ తింటున్నామండి అసలు. ఈ పండగ పేరు చెప్పుకొనైనా దేవుడికి నైవేద్యం పెట్టుకొని తింటే మనకి ఎంత మంచిది. జొన్నలు అనేవి ఎంత మంచిదో మీరు గూగుల్ కొట్టి చూసుకోండి. అలా చిన్న జారు కదా, మిక్సీ తిప్పుకొని ఒక 2-3 జార్లు అయితే కానీ ఈ పిండి రెడీ అవ్వదు. కొంచెం కొంచెంగా వేసి అందులో వేస్తున్నాను అండి. దేవుడికి నైవేద్యమే కాదు, నాకు కొంచెం పని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నైవేద్యాన్ని నేను ఆ రోజు ఇస్తాను. పుట్నాల పప్పు కూడా అలా మెత్తగా చేసి అందులో మిక్స్ చేసేసాను. ఇక ఇప్పుడు బెల్లాన్ని ఫస్ట్ కొబ్బరి వేసుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకుందాము. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు మనకి తొలి ఏకాదశి వస్తుందండి. అంటే చాలామందికి అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి అని, నా తోటి ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్స్ కూడా చాలామందికి తెలియదు అన్నమాట. మాకైతే మేము పుట్టినప్పటి నుంచో కూడా మాకు అంత పల్లెటూర్లు కాబట్టి మా ఇంట్లో అయితే ఆచారం అన్ని పండుగలు జరుపుకుంటామండి. ఏ పండగని వదలము. మాకు అసలే భక్తి ఎక్కువ. నిత్య దీపారాధన 2 పూట్ల మా ఇంట్లో 365 రోజులు చేస్తూ ఉంటాము. అలా మాకు అలవాటండి. అందుకే పండగలు కూడా ప్రతి పండగని మేము అదొక పెద్ద పండగలాగా జరుపుకుంటాం అన్నమాట. మీరు తొలి ఏకాదశి రోజు ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా, పొంగలి పెట్టినా కొబ్బరికాయ అనేది మస్ట్ కొట్టుకుంటాం అనుకోండి. పొంగలి చేసి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పేలపిండి నైవేద్యాన్ని మాత్రం సమర్పించుకొని మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి, చక్కగా తీరిపోతుంది. పిండి మొత్తంలో
ఆ బెల్లము, కొబ్బరి, యాలకులు అన్నీ నలిగిపోయాయి కదా, గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి. కానీ ఆ స్మెల్ని మనం ఆస్వాదించకూడదు, పీల్చకూడదు. నేనైతే పీల్చను, కాసేపు పక్కకి వెళ్ళి మళ్ళీ వచ్చి అలా కలుపుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టేది కాబట్టి నేను వాసన కూడా పీల్చనండి. అది తీసి ఒక గాజు బాటిల్లో పోసి మనం నైవేద్యానికి నేను శనివారం దాకా అలా ఉంచుతాను అనమాట. బాగా మాగుతుందనమాట. అది మగ్గిపోయి ఆ పిండి అనేది చక్కగా రెడీ అవుతుంది. చూసారు కదండి, చిటికలో తయారు చేసేసాను పేలాల పిండి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలపిండి. మనం ఇది తొలి ఏకాదశి పండుగ రోజు మనం ఈ పిండి చేయకూడదండి, ముందు రోజునే చేసుకోవాలి. అంటే ముందే, పండగ ముందే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ రోజు రేపటి లోపల చేసేసుకోండి. ఎల్లుండి శనివారం పండగ రోజు మాత్రం పేలపిండి చేయకూడదండి, చేసుకోమాకండి. ముందుగా చేసుకోండి, దేవుడికి సమర్పించుకొని మీరు కూడా నైవేద్యాన్ని సమర్పించుకోండి. చూశారు కదా పేలపిండి అంత సింపుల్గా. ఒక కప్పు పేలాలనుకోండి, ఒక కప్పు బెల్లం వేసుకోండి. కొబ్బరి, యాలకులు అవి మీకు ఎంత ఇష్టమో అన్ని వేసుకోండి. ఓకే అండి. పుట్నాలు కూడా నేను ఎన్ని కలిపానో చూసారు కదా, అలా కలుపుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారు కదా పేలాల పిండి. ఇంతేనండి. ఇది మన దేవుడికి పెట్టుకొని మనం గనక తిన్నామంటే మన ఒంటికి కూడా చాలా మంచిది. పేలపిండి ఆరోగ్యకరమైనది. పిల్లలకు కూడా తినిపించండి, చాలా చాలా బాగుంటుంది. అందులో మనం బెల్లంతో చేసాం కాబట్టి, పంచదారతో అయితే మంచిది కాదు, కానీ బెల్లం అనేది మంచిది. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రాబోయే ముందు మీ సపోర్ట్ నేను ఎంతగానో కోరుకుంటున్నాను కాబట్టి నా వీడియోకి ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత గాజు బాటిల్లో కనుక పెట్టుకొని ఉంచుకున్నాము అంటే మనకి బాగుంటుందండి. గాజు మంచిది కాబట్టి గాజు బాటిల్లో నిల్వ ఉంచుకోండి మీరు కూడా.